రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లతో ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ చేశారు. ఆర్జీవీ చేసిన కార్పొరేట్ బుకింగ్ కామెంట్లు ప్రభాస్ గురించే అని అంతా ఫిక్స్ అయ్యారు. ప్రభాస్, సలార్, ఆదిపురుష్, కల్కిల మీద ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. ప్రభాస్ సినిమా కలెక్షన్లను ఫేక్ అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ట్రోలింగ్ చేస్తూ ఆ వీడియోలని వైరల్ చేస్తూ వస్తున్నారు. ఇక మామూలుగానే ప్రభాస్ సలార్ సినిమా కలెక్షన్ల మీద నార్త్ మీడియా ఓ రేంజ్లో విమర్శలు చేసింది. డంకీ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్ చేశారని, సలార్కి కూడా అలానే చేశారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వర్మ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. అందులో వర్మ ఎవరి పేరైతే ఎత్తలేదు, కానీ అందులో టాలీవుడ్ బిగ్ స్టార్ అని, బాలీవుడ్ బిగ్ కార్పొరేట్ సంస్థ చేసిన సినిమా అని చెప్పడంతో అది ప్రభాసేనని అందరూ ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్ కార్పొరేటర్ కంపెనీ టాలీవుడ్లోని పెద్ద హీరోతో సినిమా చేసింది. కొన్ని రోజులు థియేటర్లలో డిఫిసిట్ వచ్చింది. కార్పొరేట్ కంపెనీ ఏమో థియేటర్ల నుంచి సినిమాను తీసేయాలని అనుకుంది, కానీ హీరో ఫ్యాన్స్ దాన్ని పరువు సమస్యగా తీసుకున్నారు. దీంతో హీరోనే డబ్బులు ఇస్తానని, ఇంకొన్ని థియేటర్లలో ఆడించాలని కార్పొరేట్ కంపెనీని కోరాడంటూ వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వర్మ చెప్పింది ప్రభాస్ సలార్ సినిమా గురించే అని సోషల్ మీడియాలో అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా దీంతో ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ప్రభాస్ సినిమాలను వచ్చే కలెక్షన్లు ఫేక్ అని మరోసారి రుజువైందంటూ వర్మ మాటలను షేర్ చేస్తున్నారు. మరి వర్మ చెప్పింది ఏ సినిమా గురించి అన్నది క్లారిటీ లేదు.